హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా 10 మినిట్స్లో చేసుకునే ఈ అరేబియన్ పుడ్డింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దామా. అరేబియన్ పుడ్డింగ్ కోసం నేను మిల్క్ బ్రెడ్ అని తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అని తీసుకోండి. ఈ పుడ్డింగ్ చేయడానికి 6 బ్రెడ్ స్లైసెస్ అయితే సరిపోతాయి. బ్రెడ్ స్లైసెస్ని సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ కట్ చేసి తీసేయండి. బ్రెడ్ పీసెస్ ఎలా ఉందో అలాగే చేసుకోవచ్చు, కానీ సైడ్ ఉన్న పార్ట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి తీసేస్తే బ్రెడ్ పుడ్డింగ్ సాఫ్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం పాలు పోసుకోండి. ఇప్పుడు దానిలో కస్టర్డ్ పౌడర్ 2 ఫుల్ స్పూన్స్ వేసుకోండి. కస్టర్డ్లో చాలా రకాలు ఉంటాయండి. వాటిలో వెనీలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ కస్టర్డ్ని పాలల్లో గడ్డలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుని దానిలో 3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ పాలమీగడ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని ఇవన్నీ కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోండి. ఫుల్ క్రీమ్ పాలు కానీ మామూలు పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చండి. మనం తీసుకున్న పాలను ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వండి. ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా కాగుతున్న పాలల్లో 6 to 7 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ అంతా పాలల్లో పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి బాగా కలిపి ఈ కాగుతున్న పాలల్లో వేసుకోండి. కస్టర్డ్ వేసిన వెంటనే పాలు చిక్కబడతాయి. బాగా కలుపుతూ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు దించి కలుపుతూ చల్లారనివ్వండి. కలపకుండా పక్కన పెడితే పైన మేగడలా పేరుకుంటుంది కాబట్టి కలుపుతూ చల్లారబెట్టండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ ట్రేని తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ ట్రే ఉన్నా పర్వాలేదు, దానిలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ట్రేలో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పేర్చుకుని పైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోండి. దానిపై మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫుల్ క్రీమ్లో మిల్క్ మేడ్ కలిపాం కదండి, అది వేసుకోండి. తర్వాత మరలా బ్రెడ్ స్లైసెస్ని పెట్టి పైన చెప్పిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఈ విధంగా నేను 3 లేయర్స్ పెట్టుకున్నానండి. కస్టర్డ్ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పుల్ని సన్నగా తురుపుకుని పైన చల్లండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇలా రెడీ చేసిన పుడ్డింగ్పై మూత పెట్టి 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టండి. 2 అవర్స్ తర్వాత తీసి చల్లగా సర్వ్ చేయండి. అంతేనండి, చల్లని టేస్టీ అరేబియన్ పుడ్డింగ్ తయారైంది. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు 10 మినిట్స్లో చేసి పెట్టండి. పిల్లలే కాదండి, అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాదండి, ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా ఈ డెజర్ట్ని ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.